విజయనగరం మాజీ ఎమ్మెల్యే మాజీ మున్సిపల్ చైర్మన్ మీసాల గీత స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ఈ నెల 19వ తేదీన నామినేషన్ వేసిన గీత 20వ తేదీ నుండి విజయనగరం పైడితల్లి టెంపుల్ వద్ద 3 లాంతర్ల వద్ద ప్రచారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 2014లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన మీరు మరలా నన్ను మే 13వ తేదీన జరగబోయే పోలింగ్ లో ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని కోరారు. ప్రజల మన్ననలు దీవెనలు ఎల్లప్పుడూ నాతో ఉంటాయని తాను అనుకుంటున్నానని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తమ అనుచరులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకే మే నెల 13వ తారీఖున జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లోని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేయడం జరుగుతుందో దానికి సంబంధించి ఎందుకు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను అనేది ఒక పాంప్లెట్ని రెడీ చేసి అది అందరికీ ఇస్తూ అందరి నుంచి కూడా నేను నిన్న నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి మీ అందరి సపోర్టు సహకారం ఇవ్వండి. మరి 30వ తారీఖు కల్లా మనకి సింబల్ ఏది అనేది కూడా వస్తుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ మన వాళ్ళందరూ వచ్చి తెలియపరుస్తారు. కాబట్టి మీ అందరూ మనకు తెలిసిన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, మన చుట్టాలకి, స్నేహితులకి అందరికీ కూడా చెప్పి మరి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ని మాకు ఉండేలాగా చేయండి అని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది మరి ఈరోజు సాయంత్రం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని మన పైడితల్లమ్మ గుడి పక్కన ఉండేటటువంటి 3 లాంతర్ల దగ్గర నుంచి షాపులు, అలాగే ఎవరెవరైతే పబ్లిక్ కూడా ఉంటుంటారో వాళ్ళందరినీ కూడా కలుస్తూ అందరి తాలూకు సహకారాన్ని అర్థిస్తున్నాము. ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా మేము కోరేది ఒకటే, 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానీ, 2005 నుంచి 2008 వరకు మున్సిపల్ చైర్పర్సన్గా చేసినప్పుడు కానీ విజయనగర ప్రజలందరి తాలూకు మనల్ని కోరుకునే విధంగా నేను మీ అందరితోని మీ మనిషిగా, మీరు మా మనుషులుగా అనే విధంగా నేను పరిపాలన సహకారంతోనే అభిమానంతో. కాబట్టి మళ్ళీ ఈసారి మరి అవకాశం రాకపోయినా మీ అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే మరి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడం జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఎప్పుడు ఏదైతే అభిమానాన్ని, సహకారాన్ని మరి మాకు అందిస్తూ వచ్చి మీ సర్వీస్ చేయాలనే ఉత్సాహాన్ని మరింత బలంగా మాలోని పెంచుతూ వచ్చారో అదే ఉత్సాహం ఎప్పుడు కూడా కొనసాగే విధంగా మీ అందరి సహకారాన్ని, అభిమానాన్ని అందించండి, మాకు సహకరించండి. మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లోని మరి మంచి మెజారిటీతోని నేను ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలుపొంది